హలో అండి. వెల్కమ్ టు శ్రావదీప్స్ కిచెన్. ఈరోజు వీడియోలో లాస్ట్ వీక్ మనము అలసందలు చాట్ చేసుకున్నాం కదండి. దాని కంటిన్యూషనే ఈరోజు అలసందల రసం చేస్తున్నానండి. ఇలా అలసందలతో రసము చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇది ఎలా తయారు చేసుకోవాలో స్టార్టింగ్ నుంచి మీకు చూపిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఇక్కడ నేను తెల్ల అలసందల్ని 1 కప్పు వరకు తీసుకున్నానండి. ఇక్కడ ఈ కప్పుతో తీసుకున్న అలసందలతో నేను 6 మెంబర్స్ వరకు రసం చేస్తున్నానండి. దాన్ని బట్టి మీరు క్వాంటిటీని తీసుకోండి. ఇప్పుడు వీటిని వాటర్ వేసుకొని శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత 4 to 6 అవర్స్ వరకు నానబెట్టుకోవాలండి. వీలైతే నైట్ అంతా కూడా నానబెట్టుకోవచ్చు. 6 అవర్స్ తర్వాత నానబెట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మీకు ఇలా బాగా నానిపోయాయి. ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకొని అందులోకి ఈ నానబెట్టుకున్న అలసందల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ వేసుకుందామండి. ఇప్పుడు మనము రసం చేస్తున్నాం కాబట్టి మామూలుగా అయితే చాట్కి 2 గ్లాసెస్ వాటర్ సరిపోతాయి. ఇప్పుడు రసంకి కాబట్టి 4 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ని కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని 3 to 4 విజిల్స్ వరకు రాణించుకోవాలి. ఈ లోపల మనము తగినంత చింతపండుని తీసుకొని నానబెట్టుకోవాలండి. మీకు ఎంత పులుపు కావాలో దానికి సరిపడా చింతపండుని తీసుకొని నానబెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు 4 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. బాగా మెత్తగా ఉడికిపోయాయి. ఇలా మెత్తగా ఉడకాలండి. ఒకవేళ మీకు ఇంకా గట్టిగా అనిపిస్తే మరొక 2 విజిల్స్ రానిచ్చుకోండి. తర్వాత ఈ వాటర్ని సపరేట్ వేరొక గిన్నెలో ఇలా వంపేసుకోండి. ఇప్పుడు ఈ అలసందలతో మీరు చాట్ అయినా చేసుకోవచ్చు. ఈ చాట్ వీడియో కావాలంటే మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. తర్వాత మనం ఇప్పుడు రసంకి రెడీ చేసుకుందాం. ఇలా కొన్ని అలసందలు తీసుకోవాలి. అలాగే చెక్క లవంగాలు తీసుకోవాలి. కొద్దిగా కొబ్బరి పొడి తీసుకోవాలండి. అలాగే 4 వెల్లుల్లి, అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇవన్నీ ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనము ముందుగా నానబెట్టుకున్న ఈ చింతపండుని రసం తీసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ చింతపండు రసాన్ని ఇప్పుడు ముందుగా మనము అలసందలలో ఉంచి రసం తీసుకున్నాం కదండి, ఆ రసంలోకి వేసుకోవాలి. అలాగే మనం మెత్తగా మిక్సీ పట్టుకున్న ఆ మసాలానంతా కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని పోపు పెట్టుకోవాలి. ఒక కుక్కర్ని కానీ లేదా ప్యాన్ని కానీ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకును, ఎండుమిర్చిని వేసుకొని ఒకసారి అంతా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్ని, ఆనియన్ని వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. ఈ అలసందల రసంలోకి ఈ ఆనియన్స్ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఒక 50% వరకు కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా మనము రెడీగా పెట్టుకున్న ఈ రసాన్ని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ రసాన్ని బాగా తెల్లనివ్వాలి. ఇలా తెల్లుతున్నప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ వరకు కారంని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ రసం పొడి, 1 టీ స్పూన్ బెల్లంని కూడా వేసుకోండి. మీకు ఇష్టం లేకపోతే బెల్లంని స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసుకొని బాగా తెల్లనివ్వాలి. ఇవన్నీ వేసిన తర్వాత మినిమం 5 to 10 మినిట్స్ వరకు ఒకసారి బాగా పొంగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, అలసందల రసం రెడీ అయిపోయింది. ఎప్పుడు ఒకటే రసమే కాకుండా ఇలా అలసందలతో రసం చేసుకొని తినండి. వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. అంతే అండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.